ఎవరు? హలో రవి మాట్లాడేది. రవినే, చెప్పండి. ఎవరు? రవి, నేను చెప్పేది సరిగ్గా విను. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్స్తో దిగిన ఫొటోస్ అండ్ ఆడియో క్లిప్స్ నా దగ్గర సేఫ్గా ఉన్నాయి. ఎవరా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నా క్లిప్ నీ దగ్గర ఉండడం ఏంటి? నేను చెప్పేది పూర్తిగా విను మిస్టర్. మీ గర్ల్ ఫ్రెండ్స్తో దిగిన పిక్స్ అండ్ ఆడియో క్లిప్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. రేపట్లోగా నాకు 20 లక్షలు తెచ్చేయకపోతే ఈ ఫొటోస్, ఈ ఆడియో క్లిప్స్ అన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తాను. ఈ ట్రిక్స్ అని నా దగ్గర ప్లే చేయకు, నేను నమ్మను. ఓకే మిస్టర్ రవి, చెక్ యువర్ వాట్సాప్. నీ ఫొటోస్ ఒకసారి చెక్ చేసుకో. హలో, చెప్పు మిస్టర్. అన్న, ఈ పిక్స్ నీ దగ్గరికి ఎలా వచ్చినా? నీకు అవన్నీ అనవసరం బ్రదర్. మిస్టర్ రవి, నాకు రేపట్లో 20 లక్షలు తెచ్చి ఇవ్వాలి. నువ్వేం చేస్తావో, ఎలా చేస్తావో నాకు అవన్నీ అనవసరం. ఎలాగైనా అమౌంట్ రెడీ చేసుకొని నాకు కాల్ చేయి. అప్పుడు నేను నీకు లొకేషన్ సెండ్ చేస్తాను. నువ్వు ఎక్కడికి తెచ్చి వాళ్ళు చెప్తాను. అన్న, 20 లక్షలా అన్న? నేను అంత డబ్బు లేదన్న. నాకు అవన్నీ అనవసరం బ్రదర్. నువ్వు ఎలా చేసుకుంటావు, ఏం చేసుకుంటావు, నాకు అవన్నీ అనవసరం. నాకు రేపట్లోగా 20 లక్షలు తెచ్చి ఇవ్వాలి. లేకుంటే ఈ పిక్స్ అన్ని మీ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి పంపిస్తాను. 20 లక్షల ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? ఒకవేళ ఇప్పుడు ఇచ్చిన మళ్ళీ అడగడానికి గ్యారంటీ ఏంటి? ఇక నాకు చావేశారని. ఏంటి 1930 సైబర్ క్రైమా? చెయ్యాలా వద్దా? నమస్తే సార్. ఏం నమస్తేరా, మస్తు కథలు పడ్డావు. ఏమైంది సార్? నటురా నువ్వు. బాబు, ఇప్పుడైనా చూసావా ఇతన్ని? లేదు సార్. ఒకసారి థింక్ చేసుకో. సార్, ఎక్కడ చూసినట్లుంది కానీ అంతలా గుర్తు రావట్లేదు సార్. మొబైల్ షాప్ మెకానిక్ ఇతను. నీ మొబైల్ ఎప్పుడైనా ఇతనికి రిపేర్ ఇచ్చావా? 2 months బ్యాక్. గుర్తు తెచ్చుకో. అవును సార్. మీకెలా తెలుసు సార్ నేను మొబైల్ రిపేర్కి ఇచ్చినట్లు? నేను మళ్ళీ చెప్తాను, అసలు ఆ రోజు ఏమైందో ఎక్స్ప్లెయిన్ చేయి. సార్, ఆ రోజు ఏం జరిగిందంటే, అసలు ఆ రోజు అన్న ఫోన్ వస్తలే అన్న, ఒకసారి చూడు. ఆన్ అవ్వట్లేదు. సరే, ఒకసారి చూసి చెప్తాను. ఓకే అన్న. ఇగో అన్న, ఈవినింగ్ వరకు అయిపోతుంది. ఈవినింగ్ వచ్చి ఫోన్ తీసుకెళ్ళు. నీది ఒకటి ఆల్టర్నేట్ నెంబర్ ఇవ్వవా? 7702. ఓకే అన్న, రైట్ అన్న. రైట్. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, భయ్యా, మీ ఫోన్ పాస్వర్డ్ చెప్పారా? రిపేర్ అయిపోయింది. ఒకసారి ఫోన్ చెక్ చేయాలి. ఒకసారి పాస్వర్డ్ చెప్పండి. నువ్వు పాస్వర్డ్ చెప్పిన వెంటనే అతను నీ ఫోన్ని హ్యాక్ చేసి మాల్వేర్ వైరస్ని ఇన్స్టాల్ చేసి నీ ప్రతి కదలికను గమనించాడు. నిన్ను భయపెట్టడం అతనికి ఈజీ అయిపోయింది. దయచేసి అందరినీ గుడ్డిగా నమ్మకండి. మీ వ్యక్తిగత పిన్స్, పాస్వర్డ్లు ఎవరికీ చెప్పకండి. మీకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా మన పోలీసు ఉన్నారనే విషయం మర్చిపోకండి. కాల్ 1930 ఫర్ సైబర్ క్రైమ్ సొల్యూషన్స్. జై హింద్.